హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఏంటి పోపు వేగిస్తున్నాను అనుకుంటున్నారా? ఇంకేముందండి, నిన్న నైట్ రైస్ మిగిలిపోయింది. పిల్లలు బయటికి వెళ్ళి ఇంకా ఏదో ఒకటి తిని వచ్చి మఫిన్స్ ఏవో తిన్నారంట. ఇంకా పిల్లలు సరిగ్గా తినలేదు. రైస్ ఉంది. రైసు చాలా పాత బియ్యముల ఫ్రెష్‌గా ఉంది. సరే, దాన్ని కొంచెం పులిహోరగా తాలింపు పెట్టి టిఫిన్ కానిద్దామని పోపు వేశానండి. అదండి. ఇంక లెమన్ రైస్‌కి అందరికీ తెలిసిందే గదా! శనగపప్పు, మినపప్పు ఇవన్నీ ఏసి, ఇంకా రైస్ వేసేసి దాంట్లో లెమన్ రసం, మొన్న నిమ్మరసం పెట్టుకున్నాను కదా బాటిల్‌లో, కాస్త వేశాను. ఇంకా టిఫిన్ అయితే అలా కానిచ్చేసామండి లెమన్ రైస్. ఈ కళాయి ఏంటనుకుంటున్నారా? ఇది అరటికాయ వేపుడండి. అరటికాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టి, కాస్త ఉప్పు, పెరుగు వేసి మజ్జిగ గాని వేసి కడిగితే తెల్లగా ఉంటాయి. ఇంకా ఒక బాండీలో ఇంక మీకు తెలిసిందే కదా, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కొంచెం మినపప్పు వేసి, తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కూడా మగ్గి, ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేయాలి. అవి కాస్త మగ్గినప్పుడు ఇదిగోండి ఇలాగ కాస్త సంబార్ మసాలా అని ఇంట్లో ఉంటుంది కదా, అది వేసి కొంచెం కారం వేసాను. ఇంక అరటికాయ కూర అయితే రెడీ. అరటికాయ కూరలో అయితే కనుక బెనిఫిట్ చూద్దాము. ఇది షుగర్ ఉన్నవారు తినవచ్చంట. అరటిపండు అయితే తినకూడదంటారు కదా. ఇలా చేసిన కూరలు అయితే షుగర్ ఉన్నవారు తీసుకొనవచ్చంట. వేపుడు కంటే పులుసు ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి అని చెప్తున్నారు నిపుణులు. ఇంకా ఫైబర్ శాతం అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. అందుకని అరటికాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంక ఇదేం కూర అనుకుంటున్నారా? ఇంకా రెండో కూర అయితే వేపుడు ఒకటి, కూర ఒకటి 2 వండుకుంటాం కదా. ఇదైతే చిక్కుడుకాయ టమోటానండి. చిక్కుడుకాయలను అయితే ఫ్రెష్‌గా కడిగేసి ముక్కలు కోసుకుని పురుగులు లేకుండా చూసుకుని 1కి 2, 3 సార్లు శుభ్రం చేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ, జీలకర్ర, ఇంకా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు ఈ పోపుకి అన్నీ తీసి పెట్టుకున్నాను. ఒక చిన్న కుక్కర్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసి, పోపు వేసి, ఇంకా ఉల్లిపాయలు మగ్గాక చిక్కుడుకాయలను కూడా బాగా మగ్గిన తర్వాత ఇంకా చిన్న అల్లం వెల్లుల్లి పేస్టు చిన్నది ఒక అర స్పూన్ వేసాను. ఇంకా తగినంత ఉప్పు వేసాను, పసుపు వేసాను. బాగా మగ్గించాలండి. వెంటనే వాటర్ పోస్తే అసలు టేస్ట్ ఉండదు. ఒక పావుగంట అయినా మెత్తగా అయ్యేసరికి, పావుగంట కాకపోయినా 10 నిమిషాలైనా బాగా మగ్గించాలి. మగ్గించిన తర్వాత అప్పుడు కొంచెం చిన్న గ్లాసు నీళ్లు పోసి కుక్కర్ 2 కూతలు రానివ్వాలి. ఇవి చిక్కుడుకాయ గింజలు కదండి, కూతలు వస్తూనే బాగుంటుంది. ఇదిగోండి 2 కూతలు వచ్చిన తర్వాత అయితే కర్రీ అయితే ఇలా వచ్చింది. దీంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చిక్కుడుకాయలు ఎన్నో రకాలుగా మనకి ఆరోగ్యకరానికి ఇస్తుంది. రోటీలోకి, రైస్‌లోకి, చపాతీలోకి దేనికైనా బాగుంటుంది. దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువ. ఇవాల్టికి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి.